ఈరోజు లీడర్షిప్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే దానికోసం వచ్చినటువంటి లీడర్స్కి, అదేవిధంగా కొంతమంది వెల్ విషర్స్కి అందరికీ కూడా స్వాగతం. ఈ సంవత్సరానికి ఇంకేమన్నా ఉందండి? మన మీటింగ్ స్టార్ట్ చేసి ఉన్న ముందుగా ఇదే నా దేశం అనేటువంటి ఒక దేశభక్తి గేయంతో ప్రారంభించుకుందాం. ప్రజానాట్య మండలి దాదాపు 65 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఎనభైవ దశకంలో ఎంటర్ అవబోతా ఉన్నారు. ఇప్పటికీ కూడా అదే చురుకుదనం, అదే డెడికేషన్, అంకిత భావంతో చేస్తున్నటువంటి వ్యక్తి జగన్ గారు. వారి ఈ పాటని ఆలపించవలసిందిగా కోరుతా ఉన్నాను. 9 గంటల వరకు ఏ రాయి పెడితే కలిసి వస్తుంది, ఏ సంబంధించినటువంటి దారం కడితే కలిసి వస్తుంది, నాకు అప్పులు ఉన్నాయి నివృత్తి ఏంటి, నేను సంపాదన లేదు దానికి సంబంధించినటువంటి ఎందుకు కారణం ఇత్యాది నమ్మకాలు అనేటువంటివి పెరిగిపోయిన సమాజంలో, పర్టికులర్గా మన సంబంధించిన సమాజంలో దాని మీద వేసినటువంటి ఆ నృత్య రూపం అనే మీరు చూశారు. అదేవిధంగా బాలోత్సవం, బాలలకు సంబంధించినటువంటి, పిల్లలకు సంబంధించినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి చాలా దేశమాయిది, నెహ్రు కోరిన సంఘమాయిది, గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రు కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు, యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు, ఉన్నది మనకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు, గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రు కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సమ్మెఘరావు దొమ్మి బస్సుల దహనం లూటి, సమ్మెఘరావు దొమ్మి బస్సుల దహనం లూటి, శాంతి సహనం సమధర్మంపై తిరిగెను గుండాలాఠీ, అధికారముకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ, వెచ్చను హింసా ద్వేషం ఏమవుతోంది దేశం,
గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. వ్యవహారాలకు లైసెన్స్, అర్హత లేని ఉద్యోగాలకు లంచం ఇస్తే ఓఎస్, సిఫార్సు లేని శ్మశానమందు దొరకదురవంత చోటు, పేరుకు ప్రజలది రాజ్యం, పెత్తందార్లకే భోజ్యం, గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఆర్ఓ గారిని వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నామండి. పాసిసి గవర్నర్ లైన్ 31 దుర్గా మల్లేశ్వర గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాసిసి గవర్నర్ డి గోపీనాథ్ గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దేవినేని కిషోర్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గార్లపాటి విద్యావతి గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వక్కలగారి భాస్కరరావు గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ రమణరావు గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కంకనాల శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఏఆర్కే చౌదరి గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయ వెంకటేశ్వర గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నపరెడ్డి కోడిరెడ్డి గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వైపీసీ ప్రసాద్ గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దేవినేని జోని కుమార్ గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జేఎన్ శంకర్ గుప్తా గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ లింగం శివశంకర్ గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ ఎస్వీఎన్ నివృత్తి గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. మన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లైన్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లైన్ ఎన్వీవి ఎస్వి ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ ఎలెక్ట్ లైన్ గద్దె శేషకర్ వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. ఇమీడియట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ దామాల శ్రీశాంత్ గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. పిఎంసిసి గ్యాట్ ఏరియా లైన్ ఇంజనీర్ మూలుపూరి ఉపేంద్ర గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వివిపిఎస్ ఆంజనేయ గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. ఈనాటి ఫ్యాకల్టీ జన విజ్ఞాన వేదిక ఏపీ ఫౌండర్ ప్రెసిడెంట్ గారైన వెన్నపొస్త బ్రహ్మారెడ్డి గారి వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి. ఈనాటి ముఖ్య అతిథి మన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లైన్ మేకా శ్రీరామ్ సురేష్ గారిని మీ అందరి కరతాళ మధ్య వేదిక మీద రావాల్సి కోరుకుంటున్నామండి.
ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ జిఎల్టీ కోఆర్డినేటర్ కొండలరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మరియు ఈనాటి ఫ్యాకల్టీ బ్రహ్మారెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన లయన్స్ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు మరి చక్కని అబ్జర్వేషన్స్ ఉన్నాయని అవి తెలియాలని కోరిక. ముఖ్యంగా కార్యక్రమం బిగినింగ్లో పిల్లలందరూ కూడా చక్కగా ఈరోజు నాట్యం చేయడం జరిగింది. ఆ పిల్లలందరికీ వారి నాట్యాచార్యులందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా ఇప్పుడే మన సన్మాన గ్రహీత రమా పద్మజ్ గారు, మరి వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా 2025-26 సంవత్సరంలో మల్టిపుల్ 316లో లీడర్షిప్ కార్యక్రమాలుంటే తనదైన మార్కు చూపించిన జిఎల్టీ కోఆర్డినేటర్ కొండలరావు గారికి ప్రత్యేకించి ఈ సంవత్సరం ఇయర్ బిగినింగ్ నుంచి లాస్ట్ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడే గవర్నర్ గారికి సన్మాన పత్రం చదవడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రతి మాట కూడా అక్షర సత్యం అండి. 365 రోజులు నాకు సరిపోవని మించే విధంగా వారు అక్కడ ఆర్లాండోలో అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసే రోజుని బిగినింగ్లోనే డే 1లోనే వారి యొక్క టార్గెట్ క్లబ్లు ఇచ్చి చివరి ఆఖరి వారంలో కూడా ఈరోజు అందరు లైన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం చేసేందుకు మరి గవర్నర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మరి రీసెంట్గా జరిగిన మల్టిపుల్ కన్వెన్షన్లో డిస్ట్రిక్ట్ 316Dకి మల్టిపుల్లోనే బెస్ట్ జిల్లా అవార్డుని తీసుకొచ్చారంటే అది కేవలం వారి యొక్క నాయకత్వ పట్టుదలతో వారి టీం అందరూ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కష్టపడి ఈ సంవత్సరం కూడా వారు మోస్ట్ డిజర్వింగ్ అండ్ ఆ గవర్నర్ గారు వారి టీం అని తెలియజేస్తూ, మరి మన ఈరోజు విశిష్ట అతిథి బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారికి స్పీచ్కి మనం అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంలో నా యొక్క మెసేజ్ని క్లుప్తంగా తెలియజేసుకుంటూ ఆ విషయం మరి మీ భవిష్యత్తు చాలా బాగుండాలని మీకు మీ టీంకి అభినందనలు తెలియజేస్తూ కొండలరావు గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామూర్తి గారు. అందరికీ నమస్కారం అండి. ప్రార్థన. సర్వేశ్వర, నా హృదయ దౌర్బల్యము తొలగింపుము, సుఖదుఖములను పతాక వందనం. మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట, ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి ఘనకీర్తిని సాధించేందుకు మనకు ప్రోద్భవాలను అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అంచెలంచెలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అక్షరాల అదే మార్గాన నడుస్తామని, ప్రతి ఒక్కరూ దాని ప్రాభవ వైభవాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతిజ్ఞ దొట్టా శ్రీనివాస్. దయచేసి అందరూ మీ కుడి చేయిని ముందుకు పెట్టవలసిందిగా కోరుచున్నామండి. ఇప్పుడు ఇది అందరూ కూడా శాంతి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతిని భంగపరచనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 1 minute సైలెన్స్ ఫర్ వరల్డ్ పీస్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మాట్లాడే అవకాశం మన ఈ లీడర్షిప్ సెమినార్ని ఇనాగ్రేషన్ చేయవలసిందిగా మన ప్రీతమ జిల్లా గవర్నర్
వివిపిఎస్ ఆంజనేయులు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316D 2025-26 విశిష్ట సేవా సన్మాన పత్రం లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ వడ్లమూడి వెంకట పూర్ణ శివ ఆంజనేయులు, లయన్ వి లక్ష్మీశ్రీ గారికి అందజేస్తున్న ఆత్మీయ అక్షర సుమమాల. సామాజిక సేవా దురంధరులు, మానవతావాది, నిరాడంబరులు, స్నేహశీలి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316D 2025-26 జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు గారికి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న లీడర్షిప్ సెమినార్ సందర్భంగా సమర్పిస్తున్న ఆత్మీయ అక్షర సుమమాల. ఓ మహాభాగా, 1967 సంవత్సరం జనవరి 18న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సమీప గ్రామం మలై చిట్టూరులో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుణ్య దంపతులు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి సత్యవతి గారులకు జన్మించిన మీకు బాల్యం నుండే స్వయం కృషి, దూరదృష్టి, దాతృత్వం, సేవాభావం, నాయకత్వ ప్రతిభ మొదలైన ధీరోదాత్త లక్షణాలు పువ్వుకి తావివిలా, చంద్రుడికి వెన్నంటి ఉండే వెన్నెలలా సమాజ లక్షణములుగా సంక్రమించాయనడం అతిశయోక్తి కాదు. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి గావించుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని యూనిక్ గ్రాఫిక్స్ వ్యాపార సంస్థ ద్వారా నాణ్యత, నిబద్ధత, వినూత్న విధానాల ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహనీయులు వీరు. జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని కల్పించి దిశానిర్దేశం చేసే వివాహ బంధాన్ని శ్రీమతి లక్ష్మీశ్రీ గారితో ఏర్పరచుకొని ఆనందకరమైన అన్యోన్యమైన వైవాహిక జీవితాన్ని గడిపారనడానికి ప్రబల నిదర్శనం మీ నోముల పంటగా జన్మించిన చిరంజీవులు లీలాకృష్ణ మనోజ్ఞులు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే కాక యావత్ కుటుంబాన్ని లైనిజంలో భాగస్వాములు చేసిన మీ సేవా ఘనత వేనోళ్ల పొగడదగినది. ఓ సమాజ సేవా తత్పర, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరీసా మాటల స్ఫూర్తితో సమాజం నాకిచ్చిందేమని గాక సమాజానికి నేనేమిచ్చాననే ఆత్మశోధనతో 2005లో లైనిజంలో ప్రవేశించి మీ అకుంఠిత దీక్షాదక్షతలతో, నిరుపమానయమైన సేవా తత్పరతో, అమేయమైన శక్తి సామర్థ్యాలతో క్లబ్ స్థాయిలో కోశాధికారి, కార్యదర్శి, అధ్యక్ష పదవులను, జిల్లా స్థాయిలో జోన్ చైర్పర్సన్, రీజియన్ చైర్పర్సన్, జిల్లా క్యాబినెట్ ట్రెజరర్, జిల్లా క్యాబినెట్ అడ్వైజర్, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ, జిఎస్టీ జిల్లా కోఆర్డినేటర్ 2022-23, ద్వితీయ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2023-24, ప్రథమ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2024-25, జిల్లా గవర్నర్ 2025-26 మొదలైన పదవులను సమర్థవంతంగా నిర్వహించి పదవులు మీకు అలంకారంగా కాక పదవులకే మీరు అలంకారంగా బాసిల్లిన వైనం శతదా సహస్రదా అభినందనీయం. ఓ నిష్కలంక సేవా ధురంధర, జిల్లా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రోజునే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి $25,000 విరాళాన్ని ప్రకటించిన దాతృత్వం మీది. గవర్నర్గా 365 రోజులు నిరంతర అన్న ప్రసాద వితరణ జిల్లా చరిత్రలోనే అత్యధికంగా $1,15,000 పైగా LCIFకు సమకూర్చి కొత్త రికార్డును సృష్టించడం, 16 నూతన లయన్స్ క్లబ్లను స్థాపించడం, బాలల నేత్ర సంరక్షణ మహాయజ్ఞం ద్వారా 85,000 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించడం, 7,200 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడం, అంగర్ రిలీఫ్ కార్యక్రమం ద్వారా సుమారు 10 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం, లబ్ధి చేకూర్చడం, కెరీర్ గైడెన్స్ ద్వారా 80,000 మంది విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్దడం, బాలికలలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం, మధుమేహ అవగాహన, మానసిక ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణ, నారీ శక్తి, మహిళా సాధన సాధికారిత, జిల్లా గవర్నర్ న్యూస్ లెటర్, మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం, లయన్స్ సభ్యులకు నాయకత్వ వికాస కార్యక్రమాలు మీ కీర్తి కిరీటంలో కలికితురాయిలుగా భావించవచ్చు. ఓ మానవతావాది, తోటి లైన్ మిత్రులతో స్నేహ సౌభ్రాతృత్వాలతో వెలుగుతూ అజాత శత్రువుగా పేరు గావించి తాను ఆచరించి ఇతరులకు ప్రేరణగా నిలిచే నాయకునిగా ఎదిగి బీ యూనిక్ అనే నినాదాన్ని మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపి సేవే శ్వాసగా, మానవతే జీవన మార్గంగా, దాతృత్వమే వారసత్వంగా భావిస్తూ
లయనిజం అభివృద్ధికి అహోరాత్రులు అవిశ్రాంతంగా మొక్కవోని దీక్షా దక్షతలతో శ్రమిస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య సౌభాగ్యాలతో వెలసిల్లారని ఆ భగవంతుని కోరుకుంటూ సమర్పిస్తున్న ఆత్మీయ అక్షర సుమమాల స్వీకరించండి. అభినందనలతో లయన్ రామశెట్టి కొండలరావు గారు, జిఎల్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, తేదీ 21/6/2026, వేదిక మాకినేని బసపునే విజ్ఞాన కేంద్రం. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మన జిల్లా గవర్నర్ తన సొంత ధనాన్ని $28,000 లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఇచ్చారండి. 365 రోజులు అన్నప్రసాద వితరణ చేస్తే కేవలం 152 రోజులు మాత్రమే రోజుకి 5,000 లెక్కన వచ్చినాయి. మిగతా మొత్తం కూడా తనే భరించాడు. 10 లక్షల రూపాయలు సర్వీస్ ట్రస్ట్కి ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు కూడా నిద్రపోకుండా మరి నిరంతరం కష్టపడ్డటువంటి వ్యక్తి మన గవర్నర్ గారు. మనందరినీ అట్లా ముందుకు నడిపించారు. వారు చూపించినటువంటి మార్గదర్శకత్వంలో భవిష్యత్తులో కూడా అందరం కూడా నడుద్దామని తెలియజేసుకుంటూ కౌన్సిల్ చైర్. ద లీడర్ ఆఫ్ టుమారో లీడర్షిప్ సెమినార్కి అధ్యక్షత వహిస్తున్న మన జిఎల్టీ కోఆర్డినేటర్ రామశెట్టి కొండలరావు గారికి, ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మేకా శ్రీరామ్ సురేష్ గారికి, అలాగే ఈరోజు మనందరినీ కూడా ఎంతో మోటివేట్ చేయటానికి ఈ యొక్క జన విజ్ఞాన కేంద్రం స్థాపించిన ప్రెసిడెంట్ ఫౌండర్ అయిన పెద్దలు మన బ్రహ్మారెడ్డి గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన గవర్నర్ ఎలక్ట్ ఎన్విఎస్సి ప్రసాద్ గారికి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన పాస్ట్ గవర్నర్ గద్దే శాషీర్ గారికి, అలాగే మరో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏఆర్కే చౌదరి గారికి, మరో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాతనేని శ్రీహర్రావు గారికి, అలాగే మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దేవినేని జోనీ కుమారి గారికి, అలాగే మరో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మన తటవర్తి దుర్గామల్లేశ్వరరావు గారికి, విచ్చేసిన క్యాబినెట్ మిత్రులకు, లైన్ మిత్రులకు, ఆహ్వానితులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ద లీడర్ ఆఫ్ ద టుమారో అనే ఈ ప్రోగ్రాం ఎంతో బ్రహ్మాండంగా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్తో కానీ, అలాగే మన ముందు మన బ్రహ్మారెడ్డి గారు కూడా రావటం కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ నాకు తెలిసి నాకన్నా పెద్దలు, అలాగే 1991లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేసిన తాతినేని శ్రీహర్రావు గారు కూడా నాకు తెలిసి ఆయన సాక్షిగానే ఎంత బ్రహ్మాండంగా ఇలా లీడర్షిప్ సెమినార్ని అరేంజ్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరనే నా ఉద్దేశం. మున్ముందు ఇంకా రావచ్చు, కానీ ఈ రకంగా అది తాతినేని శ్రీహర్రావు గారు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఈ సంవత్సరం నా అదృష్టం ప్రతి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబరు, క్యాబినెట్ సెక్రటరీలు కానీ, క్యాబినెట్ ట్రెజరర్స్ కానీ, అలాగే గ్యాట్ టీమ్ కానీ, అంటే ఇప్పుడు మనకి గ్యాట్లో జిఎల్టీ కోఆర్డినేటర్ ఉంది, అప్పట్లో మెర్లోలో కూడా లీడర్షిప్ కూడా ఉండుండేది, కానీ మున్ముందు అయితే వస్తారేమో. ఇప్పుడు వరకు కూడా కొండలరావు గారు చేసిన ఈ అద్భుతమైన ప్రోగ్రామ్స్ కానీ మమ్మల్ని స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ లోకల్గా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సెమినార్లు నిర్వహించి ఈ రకంగా ప్రతి లైన్ మిత్రుని మోటివేట్ చేసిన కొండలరావు గారికి నాకు మనస్ఫూర్తిగా నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నానండి. అలాగే విచ్చేసిన మీ అందరూ కూడాను ఒక కొండలరావు గారి ప్రోగ్రాం అనగానే చాలా వినూత్నంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని ఎంతమంది మిత్రులందరూ కూడా రావటం, ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంత చక్కగా తీర్చిదిద్దటం కానీ అది చెప్తున్నాను కదా. మరొక్కసారి ఇది నిజంగా
నిజంగా ఇది నా అదృష్టంగా కూడా భావించి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క ద లీడర్ ఆఫ్ ద టుమారో ఈ ప్రోగ్రామ్ని జూలీ ఇనాగరేటెడ్ అని తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని పెద్దలు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ లైనిజం. ఈ మన లీడర్ ఫర్ టుమారో కార్యక్రమానికి ఈ మీటింగ్ పార్టీకి ఇచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వాళ్ళండి. లీడర్షిప్ సెమినార్కి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ శ్రీరామ్ సురేష్ గారికి, ఈనాటి ఇనాగరల్ ఆఫీసర్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు గారు, ఈనాడు ఫ్యాకల్టీ పెద్దలు గౌరవనీయులు, ఎందుకని చెప్పానంటే లాస్ట్ ఇయర్ నుంచి వారిని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను తీసుకురావడం కోసం. లాస్ట్ ఇయర్ జీఈటీ కోఆర్డినేటర్గా పెడదామని చెప్పి అనుకున్నాను, ఎక్స్టెన్షన్ చైర్పర్సన్గా. అప్పుడు సాధ్యపడలా. జిఎల్టీ లీడర్గా ఏదైనప్పుడు కూడా నా టర్మ్లో, నా టెన్యూర్లో ఆయనతో పెట్టియాలని చెప్పని అక్టోబర్లో ఒక సెమినార్ మనం పెట్టాం. ఆ సెమినార్కి వారు అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరు వెళ్ళటం వలన ఆ సెమినార్లు వారు రాలేకపోయారు. అప్పటి నుంచి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నా. ఈ నెలతో నా జిఎల్టీ కోఆర్డినేటర్ టర్మ్ అయిపోతుంది కనుక ఈ జూన్ నెలలో అయినప్పుడు కూడా వారితో పెట్టించి నేను రిలీవ్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. 7వ తారీఖు మన లైన్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెడదామని ఫస్ట్ మీకు అనౌన్స్ చేశా. ఆ రోజున ఆయనకి మళ్ళీ వేరే షెడ్యూల్ పడి అది చేంజ్ అయింది. దాంతోపాటుగా 7వ తారీఖుని మళ్ళీ 21వ తారీఖు ఈరోజు మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకని చెప్పానంటే ఆయన ఒక విజ్ఞాన ఘని. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూఢత్వానికి వ్యతిరేకంగా తన భావజాలాన్ని వ్యక్తపరుస్తూ విజ్ఞానాన్ని, సైన్స్ అనేటువంటిదే ముఖ్యం అని చాటి చెప్పే విధంగా వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. సుమారుగా 50 సంవత్సరాల క్రితం జన విజ్ఞాన వేదికను స్టార్ట్ చేసి ఫౌండర్గా, అదేవిధంగా ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉంటూ నాటి నుంచి నేటి వరకు కూడా కొన్ని వేల సెమినార్లని కండక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయని ప్లేస్ లేదు, కండక్ట్ చేయనటువంటి సెమినార్ లేదు. గొప్ప రచయిత, కర్నూలులో ఆదర్శ డాక్టర్. పేషెంట్ వచ్చారు అని చెప్పానంటే ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఇదిగో అమౌంట్ అని చెప్పనేటువంటిది లేదు. ఎంత ఉంటే అంత ఇస్తే తీసుకోవడం లాంటి లేదు. ఆ రకంగా వారి సర్వీస్ని ఈ 50 సంవత్సరాల నుంచి కూడా ఆ కర్నూలు ప్రజలకు అందిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన తాలూకు ఉపన్యాసం పెట్టడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు రావటం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మీటింగ్ అతిథులుగా విచ్చేసినటువంటి జోనీ కుమార్ గారు, మిరియాల వెంకటేశ్వర గారు, తాతినేని శ్రీహరిరావు గారు, ఏఆర్కే చౌదరి గారు, గద్దె శేషగిరి గారు, అదేవిధంగా మన దుర్గామల్లేశ్వరరావు గారు, గోపీనాథ్ గారు,
ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, గవర్నర్ ఎలెక్ట్ ప్రసాద్ గారు, ఫస్ట్ గవర్నర్ ఎలెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు, క్యాబినెట్ ట్రెజరర్ మన చక్రధర్ గారు, సహచార కొలీగ్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం జిఎల్టీ లీడర్గా అవకాశం ఇచ్చినటువంటి ఆంజనేయులు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం జిఎల్టీ కోఆర్డినేటర్గా మొట్టమొదటి మీటింగు సరిలేరు మీకెవరు అనే ప్రోగ్రాంతో స్టార్ట్ చేసి అనేక నేషనల్గా ఇంటర్నేషనల్గా మన రాష్ట్రంలోనూ అదేవిధంగా మనిషి మారితే సమాజం మారుతుంది అని చెప్పనే స్లోగన్ తోటి ఒక పెద్ద సెమినార్ని ఈ రోజున ఏం చెప్పంటే ది లీడర్ ఆఫ్ టుమారో అని చెప్పిన పాయింట్ తోటి మన బ్రహ్మారెడ్డి గారితో ఈ సెమినార్ని కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ సెమినార్ తాలూకు లక్ష్యం మన ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ సారాంశంతో, ఆ భావజాలంతో, ఆ కమోడ్స్ తోటి మనకు సంబంధించిన పెట్టాలనే ఉద్దేశంతో అని చెప్పండి అంటే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లాస్ట్లో బ్రహ్మారెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ లీడర్షిప్ సెమినార్కి హైలైట్ అయినటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం సుద్దాల అశోక్ తేజ గారి నుంచి రచించినటువంటి వీరభారతం హైదరాబాద్ నుంచి 35 మంది దరిదాపుగా కళాకారులు ఇక్కడికి వచ్చారు. స్వాతంత్ర పోరాట ఘట్టాలకు సంబంధించి స్వాతంత్రం ఎందుకు కావాలి, ఎవరు కావాలి, ఎందుకు కావాలని చెప్పిన దాంతో ఆ పోరాట ఘట్టాలకు సంబంధించినటువంటి ఆ రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి వారసత్వం ప్రజెంట్ ఎటు వెళ్తా ఉన్నది ఏంటనేటువంటిది లైనిజం. లైన్ అంటే ఒక సింహం ఎవరికి కూడా బెదరదు. ఆ సింహం తాలూకు లక్ష్యం అనేటువంటిది, ఆ సింహం తాలూకు చూపు అనేటువంటిది, ఆ సింహం తాలూకు ఆలోచన అనేటువంటిది, దాని తాలూకు టార్గెట్ ఏంటా టార్గెట్ అని చెప్పానంటే సేవ, మార్పు. మూడవది స్నేహం. ఈ మూడింటికి సంబంధించి కూడా రావాలని చెప్పిన సదుద్దేశంతో మనకు సంబంధించినటువంటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుందనేటువంటి చాలామంది పిల్లలకు తెలియదు. దాన్ని మరొకసారి తెలియజెప్పాలని చెప్పిన ఉద్దేశంతో ఆ స్వాతంత్ర పోరాట ఘట్టాల్లో అసూలు బాపినటువంటి అనేక అమరవీరులు ఏ రకంగా దానికి సంబంధించినటువంటిది కళ్ళగట్టినట్టు చూపించాలని చెప్పిన ఉద్దేశంతో ఒక నృత్య రూపకం ద్వారా అది కూడా ఈరోజు సాహసించడం జరిగింది. దయచేసి ఎవరూ కూడా ఆ నృత్య రూపకం అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా లేవద్దని చెప్పని, అది అయిపోయిన తర్వాత మన షెడ్యూల్ ఏవైతే అనుకున్నామో 9:30కే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం, 9:30కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పండి అంటే 11:20, 11:30కి సార్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. 11:30కి 11:30 to 12:30 సార్ మీటింగ్ ఉంటుంది. 12 to 1:15 ఆ సంబంధించిన వీరభారతం ఉంటుంది. 12 to 1:15 to 1:30 12 to 1:30 to 1:15 12 to 1:30 to 1:15 12 to 1:30 to 1:30 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 12 to 1:30 to
క్లోజింగ్ సెషన్ అని చెప్పి అనమాట. ఎట్టి పరిస్థితులు కూడా 1:30కి మనం క్లోజ్ చేసుకుంటాం. ఈ షెడ్యూల్ని మనం పాటిస్తూ ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో మీరందరూ సహకరించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ యాక్ట్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మండలిని పెట్టుకోవాలని నా కోరికతో అలా పెట్టుకున్నాను. వాళ్ళు కూడా అలా యాక్సెప్ట్ చేయటం కానీ, అలాగే గవర్నర్ అఫీషియల్ విజిట్ డీసీ కూడా ఒక సోదరిమణిని పెట్టుకుని ఈ సంవత్సరం అలా ముందుకు జరగడం జరిగింది. అలాగే మనం ఏ సేవా కార్యక్రమం చేసినా, ఏ ఒక్క ప్రోగ్రాం చేసినా ఒక సేవా కార్యక్రమం చేయాలని మన ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ఈరోజు ఒక మహిళామూర్తిని, ఎన్నో డిగ్రీలుండి ఎంతో అనుభవం ఉన్న విద్యావేత్త కూడా ఆ యొక్క స్త్రీమూర్తిని ఈరోజు మనం సన్మానించుకోవటమే నా యొక్క అదృష్టంగా, ఒక పుణ్యకార్యంగా కూడా భావించి అలా ఈరోజు సన్మాన గ్రహీత రమా పద్మజ గారిని పైకి రావాల్సింది కోరుతున్నాం. ఆవిడ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మన చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ ఫెలిసిటేషన్ హానరింగ్ ఏ ఉమెన్. ఈ మన లీడర్ ఫర్ టుమారో కార్యక్రమానికి ఈ మీటింగ్ పార్టీకి ఇచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వాళ్ళండి. ఈనాటి మరి ఈ ది లీడర్ ఆఫ్ టుమారో ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మరి చీఫ్ గెస్ట్ మేకా సురేష్ గారికి, అలాగే ఇనాగ్రేషన్ ఆఫీసర్గా వచ్చేసిన గవర్నర్ ఆంజనేయులు గారికి, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి కొండలరావు గారికి, ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇంతకుముందు శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే అని ఒక ప్రోగ్రాంలో మరి వాళ్ళంతా ఉర్రూతలకి ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఇంకా మర్చిపోలేని ఇది అది. దాని తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రాము అలాంటి ప్రోగ్రాం ఇది. నిజంగా ఆ పిల్లల తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులండి. అంత బాగా చేశారు వాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు కానీ. దురదృష్టవంతులు ఎవరంటే ఈ ప్రోగ్రాంకి రాని వాళ్ళు, తర్వాత తెలుసుకుంటారు అది. అయితే మరి ఈ లీడర్షిప్ సెమినార్ అంటున్నారు కానీ కొండలరావు గారే చాలు 2 hours ఆయనకి ఇస్తే దేశంలో జరిగే అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చించగల కెపాసిటీ ఉంది ఆయనకి. అన్ని సమస్యల గురించి మాట్లాడతారు చక్కగా. ఈ ప్రోగ్రామ్ని కూడా మరి అందరూ ఆయన కోరిక ప్రకారం చివరి దాకా ఉండి చక్కగా సక్సెస్ చేస్తారని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తల్లిదండ్రులు, కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉన్నది, తల్లిదండ్రుల ఎడల పిల్లల దృక్పథం, పిల్లల ఆలోచన విధానం, వాళ్ళని ట్రీట్ చేసే విధానం నేటి యుగంలో చాలా మార్పు చెందుతూ ఉన్నది. ఆ రకమైనటువంటి భావజాలం కనుక మనం ప్రేరేపించుకున్నట్లయితే రానున్న కాలంలో కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి దానిలో కొడుకు కానీ కోడలు కానీ అటు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆస్పెక్ట్కి సంబంధించి కానీ ఏ రకంగా వాళ్ళని చూస్తూ ఉన్నామో, వీధికొకటి వృద్ధాశ్రయంలో వస్తూ ఉన్నాయి. లేదు అని చెప్పనంటే ఏదో ఒక గదికి పరిమితం అవుతూ ఉన్నారు. లేదు అని చెప్పనంటే ఇంటి ముందు మంచంలో పరిమితం అవుతూ ఉన్నారు. తాత దగ్గుతున్నాడను, తాత దగ్గర ఏదో స్మెల్ వస్తుందని చెప్పాను, ఆ తల్లిదండ్రులకు సంబంధించి, తల్లికి సంబంధించి, తండ్రికి సంబంధించి తాత దగ్గర ఎందుకు ఆ రకం చెప్పని దూరంగా పెడతాం అనేటువంటిది ఈ రోజున బాగా పెరుగుతూ ఉన్నది. అది సరైనటువంటి దృక్పథం, సరైనటువంటి విధానం కాదు. దాని మీద ఒక్క 2 నిమిషాలు ఉంటుంది. జగన్ గారిని వచ్చి
ఆ పాటను ఆలపించవలసిందిగా కోరుతాను. తొందర రండి, పాటను ఆలపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆనందంతో మాటలు తడబడ్డం కామన్ అందరికీ. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, నేను అసలు ఊహించలేదు. ఇలా జరిపించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనే నన్ను అన్ని డిగ్రీలు సాధించడానికి తోడ్పడింది. అలా చెయ్యాలి అనే ఆలోచనే మెయిన్ అందరికీ. చాలా ఒడిదొడుకులు వస్తాయి, వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి నీరు ఎలాగైతే ముందుకు వెళ్ళిపోతుందో అన్నిటినీ పక్కన పెట్టి మనం చేయాలనుకునే స్ట్రాంగ్ విల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అందరికీ. అది మనం అందరికీ ఉండాలి. అది చేస్తే చాలు. నేను అలాగే చేశాను. అది ఇంకంతకన్నా మాటలు రావట్లేదు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, పెద్దలందరికీను. నాకు పేర్లు ఎవరివి పెద్దగా తెలీదు. రికగ్నైజ్ చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Leadership into inspiration. This certificate of felicitation is proudly presented to Dr. V. Rama Padmaja in recognition of her 26 years of distinguished service in the field of education, unwavering commitment in academic excellence, outstanding contributions to research, curriculum development, student mentoring, and her remarkable role in the inspiring generations of learners through knowledge, values, and leadership. Her journey as an accomplished educator, researcher, author, speaker, and mentor stands as a shining example of dedication, perseverance, and lifelong learning. Through her scholars' achievements, publications, presentations at national and international forums, and her passion for empowering students, she has made a lasting impact on society at the educational community. Today, on the occasion of the leadership seminar, the leader of tomorrow, Lions International District 316D, proudly honors Dr. V. Rama Padmaja for her empathy, achievement, exemplary achievements, invaluable contribution to nation building through education. MA Hindi, MA History, MBA, MPhil Hindi, PhD Hindi, PhD Management, 26 years of teaching excellence, 2 PhD degrees and MPhil and MBA, expertise in Hindi, management and education, 15 plus journal chapters and 1 book published, presented 14 plus papers in national and international seminars, curriculum development and academic leadership, mentor to students, motivational speakers. Sanjay Rao garu. అందరికీ నమస్కారం. మరి లైన్ రామశెట్టి కొండలరావు గారు ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా ఉంటుంది కనుక ఇవాళ సన్మాన పత్రం కూడా కొంచెం వెరైటీగా రాయటం జరిగిందండి రామ పద్మజ గారిది. నాకు ఆమె గురించి డీటెయిల్స్ చెప్తే 5 పేజీలు వస్తుంది, చాలా రాయాల్సి వస్తుంది. తక్కువలో కుదిర్చాం కనుక 11 డిగ్రీలు పొందిన ఏకైక మహిళ. మరి లైన్ రామశెట్టి కొండలరావు గారి నిర్వహణలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వి రామ పద్మజ గారి సన్మానం సందర్భంగా 21/6/2026 విజయవాడ నందు సహృదయపూర్వకంగా అందిస్తున్న అభినందన అక్షర మందార మాల. ఈరోజు శ్రీమతి రామ పద్మజ గారికి అందిస్తున్న ఈ సత్కారం ప్రతిభ కలిగిన ప్రతి మహిళకు అందిస్తున్న ఓ పురస్కారం. ఇది మహిళల పట్ల మన గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు గారికి ఉన్న ఒక గొప్ప సంస్కారం. భవిష్యత్తులో ప్రతి మహిళకి అందించాలి మనందరి సహకారం. లయన్ రామ్మూర్తి రామ పద్మజ గారిది ఎంతో అన్యోన్యమైన జంట. ఆయన పక్కనే నిలబడ్డారండి, వాళ్ళ హస్బెండ్ కూడా. అందుకే రాలేదు వారిద్దరి మధ్య ఎటువంటి తంట. 3 కుమారులు వారి దాంపత్యపు పంట, సిరి సంపదలు వెల్లి విరియాలి సదా వారి ఇంట. రామ పద్మజ గారికి కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమ. అందుకే వాళ్ళనియర్ ఎవరిపై చిన్న దోమ. తన భర్త మూర్తి గారు పక్కన ఉంటే చాలు ఏదైనా సాధిస్తాననేది ఆమె ధీమా. ఆ నమ్మకమే అయ్యింది ఆమె పాలిట జీవిత భీమా. ఆమెకి స్నేహం అంటే ఎంతో తీపి. ఇంటికెళ్తే తాగిస్తారు కమ్మటి కాఫీ. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంతా హ్యాపీ. ఆమెను చూస్తేనే చాలు పారిపోతుంది బీపీ. ఇక ఆమెలో మంచితనం జాస్తి, కోపతాపాలు అసూయద్వేషాలు నాస్తి. అందరితో కడతారు బహుచక్కటి దోస్తి, అదే వారు సంపాదించుకున్న ఆస్తి. ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఆమె మది నిండా.
ఎన్నో అవార్డులు రివార్డులు ఆమె గది నిండా, ఎంతో మంచితనం ఆమె గుండె నిండా, అందుకే ఆమె తొణకని బెనకని ఓ నిండుకుండా. వారి ఇల్లే ఓ విజ్ఞాన నిలయం, వారిలో ఉంది ఎంతో దయార్థ హృదయం, వారి మాటల్లో ఉంటుంది ఎంతో వినయం, అందుకే సాధించారు జీవితంలో తిరుగులేని విజయం. రామపద్మజ గారిని చూస్తే ఎవరికైనా గుర్తుకొస్తుంది అమ్మ. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమె కంటిలో కనిపిస్తుంది చెమ్మ. ఇప్పటికీ మూర్తి గారి దృష్టిలో ఆమె ఓ ముద్దు గుమ్మ, నిండుగా ఆశీస్సులు అందించాలి ఆ అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మ. తమ ప్రతిభా పాఠవాల ద్వారా మహిళలకు ఇచ్చారు ఎంతో స్ఫూర్తి, సమాజ సేవ చేయాలనేది ఆమెకున్న ఆర్తి, అన్ని రకాల అండదండలు అందిస్తున్నారు ఆమె భర్త మూర్తి, అందుకే ఆమె సొంతం చేసుకున్నారు ఎనలేని కీర్తి. ఇక సూటిగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లు, ఇంటికి వెళితే తినిపిస్తారు కమ్మటి నేతి బొబ్బట్లు, చలికాలంలో పేదవారికి పంచుతారు దుప్పట్లు, ఇప్పుడు మీరంతా కొట్టాలి గట్టిగా చప్పట్లు. డాక్టర్ వి రామపద్మజ గారు నిండు నూరేళ్లు ఆనంద ఆయుర ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలతో వెలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శుభం భూయాత్. మరి రచన లైన్ బి సంజీవరావు, నేను రాసిందే. మరి సమర్పణ 316 జిల్లా లైన్స్ సభ్యులు మొత్తం మీద. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ప్రత్యేకంగా సన్మానం పొందుతున్నటువంటి డాక్టర్ వి రామపద్మజ గారికి ప్రత్యేకంగా జిల్లా తరపున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి.